కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ మెడికల్ కళాశాలలో సేవలందిస్తున్నాం. సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు, సెలవులు, ఇతర సమస్యలపై కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీజీహెచ్ మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు. సంస్థ 2025 జూన్ 1 నుండి జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలలో సెక్యూరిటీ నిర్వహణ కాంట్రాక్ట్ పొందారని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తూ సెక్యూరిటీ గార్డ్స్ కి నెలకు 13,960 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. గత చాలా కాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవ్లు రద్దు చేసి కార్మికుల జీతాల్లో కోత విధిస్తున్నారని అన్నారు. సిఐటియులో చేరిన సెక్యూరిటీ గార్డ్స్ ను విధులకు దూరం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్ మరియు అడ్మినిస్ట్రేటర్లకు రాతపూర్వకంగా తెలిపామని అన్నారు. వారు జోక్యం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో మార్చి 25 నుండి జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేపడతామని వీరబాబు తెలిపారు. ఈ ఆందోళనకు సిఐటియు అనుబంధ సంఘాలతో పాటు జీజీహెచ్ లో గల ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు తీసుకుంటామని, జరగబోయే పరిణామాలకు సెక్యూరిటీ కాంట్రాక్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ధర్మ, కె భాగ్యలక్ష్మి, యూనియన్ సభ్యులు మీసాల ఆదినారాయణ, ఎస్ సోమరాజు, ఎ శ్రీనివాస్, భాస్కర్ రావు, వి బాలరాజు, షఫీ, రోజా, కుమారి, దేవి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ మెడికల్ కళాశాలల్లో సేవలు అందిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతం 13,960 రూపాయలు చేతికి అందాలని, పిఎఫ్ఈఎస్ఐ చెల్లించాలని, ప్రతి నెల పే స్లిప్ ఇవ్వాలని, గత చాలా కాలంగా అమలవుతున్నటువంటి క్యాజువల్ లీవులు ఇప్పుడు రద్దు చేశారు. వాటిని కొనసాగించాలని, సిఐటియు అనుబంధంగా ఉన్న కొంతమంది కార్మికులను అక్రమంగా విధులకు దూరం చేశారు. తక్షణమే విధులకు తీసుకోవాలని గత వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నాం. యాజమాన్యానికి, స్థానిక ఇన్ఛార్జికి, అదేవిధంగా పై అధికారులకు కూడా వినతిపత్రాలు ఇచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులకు కూడా వినతిపత్రాలు ఇచ్చినా ఏమాత్రం స్పందన లేదు. అందువల్ల ఈ రోజు మరొకసారి ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి కార్మిక సమస్యలపైన చర్చలకు ముందుకు రావాలి. అక్రమంగా తొలగించిన సిఐటి సభ్యులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 25వ తేదీ నుంచి నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నాం. అప్పటికి దిగి రాకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు కూడా ఉద్యమాన్ని తీసుకెళ్తాం. జీజీహెచ్లో ఉన్నటువంటి ఉద్యోగ, కార్మిక సంఘాలందరూ మద్దతు కోరుతున్నాం. కాకినాడ నగరంలో ఉన్న సిఐటి అనుబంధ సంఘాలన్నీ ఈ ఉద్యమంలో భాగస్వాములు చేస్తాం. జరగబోయే పరిణామాలకి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం బాధ్యత వహించాలి. ఈ లోపుగా ఆసుపత్రి యాజమాన్యం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలపై చర్చించడానికి సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం వారిని పిలుస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ వారు, హెచ్డిఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారు జోక్యం చేసుకుని కార్మికుల జీతాలు పెరగడానికి, సెలవులు అమలు చేయడానికి, అక్రమంగా విధుల నుంచి దూరం చేసిన వారిని విధుల్లోకి తీసుకోవడానికి సహకరించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పేరు పలివెల వీరబాబు, సిఐటి నగర కో కన్వీనర్.